హలో! హాయ్! పప్పుని పచ్చిమిర్చి కారంతో ఎంతమంది చేస్తారండి? నేనైతే ఇవాళ పచ్చిమిర్చి కారమే వేశాను. అందుకనే నేనెప్పుడు రొటీన్‌గా మన మిరపకాయల అంటే కారంతో చేస్తాను. రెడ్‌గా ఉంటుంది. నాకలా రెడ్‌గా ఉంటే చాలా ఇష్టం. బట్ ఈరోజు మాత్రం ఇలా చేద్దామనేసి అనుకున్నాను. సో, ఇలా అంటే ఓన్లీ పచ్చిమిర్చి నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఏంటి అనంటే కొంచెమే కందిపప్పు ఉంది కాబట్టి పెసరపప్పు, కందిపప్పు మిక్స్ చేసేసి నేనైతే పప్పు చేశానండి. ఓకే. దాంట్లోకి మంచిగా ఒక 2 విజిల్స్ వచ్చాక దోసకాయ, టమాటో, పచ్చిమిర్చి అన్నీ వేసేసి విజిల్ పెట్టేశాను. ఆఫ్టర్ దట్ అది దింపేసేసి ఉప్పు, కారం కారం వేయలేదు, పచ్చిమిర్చి వేశాను కదా! తర్వాత నెక్స్ట్ మంచిగా బాయిల్డ్ అయినాక తాలింపు పెట్టేసుకున్నాను. తాలింపు యాజ్ యూజువల్ అందరికీ తెలిసిందే. దట్ ఈజ్ మిక్స్డ్ విత్ ఇంగువ అండ్ మెంతి పొడి తాలింపు పెట్టాను. ఈసారి ఎప్పుడైనా మీకోసం నా తాలింపుని చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్.